అల్లరి నరేష్ సినిమాలకి డిమాండ్ తగ్గలేదా? ట్రాక్ మార్చినప్పటికీ లో బడ్జెట్ చిత్రాలతో గట్టెక్కేస్తున్నాడా? డిస్ట్రిబ్యూటర్స్ అల్లరోడికి ఏ రీజన్ తో మళ్ళీ వెయిట్ ఇస్తున్నారు? అల్లరి నరేష్ కామెడీ నుంచి బయటకు వచ్చినా ఇప్పటికీ అడపాదడప ఆ కామెడీని నమ్ముకుని అడుగులు ముందుకు వేస్తున్నాడు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే టాప్ హీరోల సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కలరింగ్ ఇస్తున్నాడు. మహర్షి నాసామి రంగంలో పాత్రలు వర్కౌట్ కావడంతో మనోడికి సేలబిలిటీ పెరిగింది. రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకులను అభిమానులను అలరించాడు. ఈ పాజిటివ్ వైబ్స్ తో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. బచ్చల మల్లి అనే టైటిల్ తో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి యుఎస్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. కల్కి పుష్ప 2లను యుఎస్ లో పంపిణీ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. షూటింగ్ దశలో ఉండగానే ఇలాంటి డీల్ రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజ్ అయ్యే ప్రచార చిత్రాలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసే పంపిణీదారులు అల్లరి నరేష్ కు వస్తున్న మార్కెట్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.